ఇండియన్ సొసైటీకి సిలబస్ ఏమి ఇచ్చాడు? వెరీ క్లియర్ అండి. మనకి టీజీపీఎస్సీలో ఏం చేశాడంటే ఫస్ట్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏం చేశాడు, మన సెక్షన్లో 5 క్వశ్చన్లు ఉంటాయి. ఈచ్ సెక్షన్ ఈజ్ హ్యావింగ్ 5 క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 1 and 2 are the కంపల్సరీ క్వశ్చన్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. అంటే మీ ప్రిపరేషన్ కూడా అకార్డింగ్లీ ఉండాలి, స్ట్రాటజీ కూడా ఇలాగే ఉండాలి. కానీ క్వశ్చన్ నెంబర్ 3, 4 and 5 2 క్వశ్చన్స్ ఇస్తాడు, ఒక క్వశ్చన్ రాయొచ్చు. ఏ ఆర్ బి 3A or 3B, 4A or 4B, 5A or 5B. ఇది మాత్రం ఏఆర్బి కాదు, ఒకే క్వశ్చను. నీకు వచ్చా రాదా, వస్తారా లేకపోతే పో. ఇక్కడ అలా కాదు, ఆప్షన్ ఉంది. కాబట్టి మీరు ప్రిపేర్ అయినప్పుడు మనకి సిలబస్లో 5 యూనిట్లు ఉన్నాయి. ఇదిగోండి 1, 2, 3, నెక్స్ట్ 4, 5 అంటే 5 క్వశ్చన్లు అడుగుతాడు అనమాట. ఈ 5 క్వశ్చన్లో మనకి యూనిట్ 1 ఇదేంటండి, యూనిట్ 1, యూనిట్ 2. ఈ యూనిట్ 1 నుంచి యూనిట్ 2 నుంచి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా ప్రిపేర్ అవ్వాలి. ఒక్క టాపిక్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ టాపిక్ మిస్ అయినా సరే మీకు ఇక్కడ ఆప్షన్ లేదు, కంపల్సరీ క్వశ్చన్స్ అవి. ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, మీరు చచ్చినట్టు దాన్ని రాయవలసిందే, వేరే గత్యంతరం లేదు మనకి. కాబట్టి మన టెక్నిక్ కూడా ఎలా ఉండాలి అంటే ప్రతి టాపిక్ సాలెంట్ ఫీచర్స్, యూనిటీ ఇన్ డైవర్సిటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, కాస్ట్, ట్రైబ్, రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్ అర్బన్ కంటిన్యూయం అండ్ మల్టీకల్చరలిజం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 టాపిక్స్ కూడా మిస్ అవ్వకుండా అందులోంచి ప్రాబబుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుని పోవాలి. ఆ సబ్జెక్ట్ నేర్చుకుని పోవాలి కంపల్సరీ, అంటే వదిలిపెట్టడానికి లేదు. అయితే మీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తానండి. ఏంటి ఆ టెక్నిక్ అంటే, యూనిట్ 3 ఆప్షన్ ఉందా? 2 క్వశ్చన్లు ఇస్తాడు, ఒక క్వశ్చను. ఇక్కడ మీరు షార్ట్ టర్మ్ ప్రిపరేషన్లో కొన్ని టాపిక్లు వదిలిపెట్టి ఒక 75% ప్రిపేర్ అయినా సరే ఒక క్వశ్చన్ తగిలేస్తుంది. ప్రాబబిలిటీ థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ. మీరు వదిలిపెట్టిన 25% నుంచే 2 ప్రశ్నలు వస్తాయనేటువంటిది ఎప్పుడు జరగదండి, అది జరగలేదు మ్యాక్సిమం. సో 90% మనకి తగిలేస్తుంది, 90%. సో ఇక్కడ మీరు రిస్క్ తీసుకోవచ్చు ప్రిపరేషన్లో, కానీ ఇక్కడ రిస్క్ తీసుకోవడానికి ఫస్ట్ యూనిట్లోని సెకండ్ యూనిట్లోని రిస్క్ తీసుకోవడానికి లేదు. ఇది నా సోషియాలజీ సబ్జెక్టే కాదు, ఎనీ సబ్జెక్టు. ఎందుకంటే క్వశ్చన్ ప్యాటర్న్ అదే కాబట్టి ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలండి. సో క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ, క్వశ్చన్ నెంబర్ 2 కంపల్సరీ. ఇది ఇక్కడ వరకు కూడా ప్రతి టాపిక్ 100% ప్రిపేర్ అవ్వాలి. ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆల్ 75% కవర్ చేసుకున్నా మీరు క్వశ్చన్ తగిలేస్తుంది మీకు. ఇది ఒక స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ వెన్ యూ డోంట్ హ్యావ్ ద టైం లేనప్పుడు షార్ట్ టర్మ్లో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టెక్నిక్. మీకులాగా పీసీఎం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ ప్రిపేర్ అవుతుంటూ టైం ఉన్నటువంటి వాళ్ళు 100% ప్రిపేర్ అవ్వచ్చు. టైం ఉంది కదా, 100% ప్రిపేర్ అవ్వచ్చండి. ఓకే, లెట్ మీ టెల్ యూ వాట్ ఈజ్ వాట్. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1 అండి. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటి ప్రశ్న అడుగుతాడు. క్వశ్చన్ నెంబర్ 1 ఇది, ఇండియన్ సొసైటీ. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మీరు 11 లెసన్స్ కింద డివైడ్ చేసుకుందాం. అందులో ఫస్ట్ లెసన్ ఏంటండి, సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ. భారతీయ సమాజం యొక్క విశిష్ట లక్షణాలు.
ఏంటి భారతీయ సమాజం యొక్క లక్షణాలు ఏంటండి? అసలు భారతీయ సమాజాన్ని ఒక్క వాక్యంలో వివరించండి అంటే మీరు ఒక ముక్క అంటారు. మన భారతీయ సమాజాన్ని ఒక్క ముక్కలో వివరించాలి అంటే ఒకే ఒక్క సెంటెన్స్తో వివరించేయచ్చు. అది ఫస్ట్ దాన్ని డీనోట్ చేయాలండి. భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి. అయితే వాట్ ఆర్ ద డైవర్సిఫైడ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ వాట్ ఆర్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ క్యారెక్టరిస్టిక్స్? భిన్నత్వ లక్షణాలు ఏంటి, ఈ భిన్నత్వంలో ఏకత్వానికి దారితీసేటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటిది మనం చూసుకోవాలి. పర్ సపోజ్ భారతీయ సమాజం భిన్నత్వానికి పెట్టింది పేరు అని చెప్పామండి. ఎన్ని రకాల భిన్నత్వాలు కనిపిస్తాయి భారతీయ సమాజంలో? అన్నిటికంట ప్రాముఖ్యమైనటువంటి మోస్ట్ సిగ్నిఫికెంట్ డైవర్సిటీ దట్ ఈస్ సీన్ ఇన్ ఇండియన్ సొసైటీ ఈజ్ కాస్ట్ డైవర్సిటీ, కుల భిన్నత్వం అండి. ప్రపంచంలో ఏ సమాజంలోనూ కూడా కనిపించినటువంటి కుల భిన్నత్వం మన భారతీయ సమాజంలో కనిపిస్తుంది. ప్రతిదీ కూడా క్యాస్ట్కి లింకే కదండి. క్యాస్ట్ ఈజ్ సో మచ్ అసోసియేటెడ్ విత్ అవర్ లైఫ్. సో కులం లేకుండా మన జీవితం లేదండి. ఇక్కడ కుల జీవన విధానం మనది. అలాగే కుల భిన్నత్వం, డైవర్సిఫైడ్ కాస్ట్స్ ఆర్ దేర్. మన భారతీయ సమాజంలో కులం ఎంతగా ఉంది అంటే వేరే సమాజాలకు వెళ్ళి నీదే కులం అంటే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తారు. సపోజ్ యూ గో టు అమెరికన్ సొసైటీ అండ్ ఆస్క్ అమెరికన్, హే అమెరికన్, వాట్ ఈజ్ యువర్ కాస్ట్? Hey Indian, what are you talking? We don't have any caste, we have only race. Tell me, you are white or black? If you are black, go back అంటున్నాడు. వాడికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? రేసిజం. క్యాస్ట్ వాడికి తెలియదు. అక్కడికి వెళ్ళి ఆ అమెరికా వాడి దగ్గరికి వెళ్ళి మీరు కాపులా అని అడగండి. వాడికి ఉన్నటువంటి ప్రాబ్లం సంథింగ్ డిఫరెంట్. సరే, బ్రిటిష్ సొసైటీ దగ్గరికి వెళ్దాం. మనతో బాగా అసోసియేట్ అయ్యారు కదా 400 years. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. హే బ్రిటిషర్, వాట్ ఈస్ యువర్ కాస్ట్? హే ఇండియన్, వాట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ యాజ్? వీ డోంట్ హ్యావ్ ఎనీ కాస్ట్, వీ హ్యావ్ ఓన్లీ క్లాస్. టెల్ మీ, యూ ఆర్ అప్పర్ క్లాస్, మిడిల్ క్లాస్ ఆర్ లోయర్ క్లాస్? అప్పర్ మిడిల్ క్లాస్, జనరల్ మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్, విచ్ క్లాస్ డూ యూ బిలాంగ్ అంటే ఏకేసి లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ క్లాస్ సార్. సో ఏకేఎస్. సో అంటే ఇక్కడ మనకి అమెరికన్ సొసైటీకి వెళ్తే క్యాస్ట్ లేదు, బ్రిటిష్ సొసైటీకి వెళ్తే క్యాస్ట్ లేదు, క్లాస్ సిస్టమ్ ఉంది, హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్. అదే ఇండియన్ సొసైటీ దగ్గరికి వచ్చి విచ్ కాస్ట్ డూ యూ బిలాంగ్ టు, మొహం వెలిగిపోద్ది. ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా? సరే బీసీలో చెప్పు. ఏనా, బీనా, సీనా, డీనా? కాకా కాలేకర్ కమిషన్ చెప్పినటువంటి 2700 వెనకబడినటువంటి తరగతుల్లో ఉన్నటువంటి కులం గురించి మాట్లాడినా, లేకపోతే మండల కమిషన్ చెప్పినటువంటి 3742 కులాల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి కులం గురించి మాట్లాడినా, ఏ కులం గురించి మాట్లాడను అంటాడు. మొహం వెలిగిపోద్దండి కాస్ట్ అనగానే. నువ్వు మనోడివేనేటి? సో కాస్ట్ అంటే దట్ మచ్ ఆఫ్ దిస్ థింగ్. పోనీ ఇంత అఫిలియేషన్ ఉన్నటువంటి కాస్ట్, హౌ మెనీ కాస్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ సొసైటీ? డైవర్సిఫైడ్ అంటే ఇదే కదా. హౌ మెనీ కాస్ట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ సొసైటీ? వేయండి, ఒక చిన్న నెగిటివ్ మార్కింగ్ లేదు, వేయండి, పర్లేదు, చిన్న ట్రైల్ వేయండి. మీ అంచనా ప్రకారం ఎన్ని కాస్ట్లు ఉండొచ్చు అని అనుకుంటున్నారు? ఓసీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిపి ఎన్నండి? మొత్తం ఇండియాలో 3000. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి. ఓకే, ఇంకా ఏమన్నా ఉన్నాయా? నెక్స్ట్ బిడ్డింగ్ ట్రై చేయండి. దెర్ ఇస్ నథింగ్ రాంగ్. అంటే మనకు తెలియాలి, ఒక అంచనా ఉండాలి కదా మనకి, ఒక ఐడియా కోసం. కెన్ యూ గెస్, కెన్ యూ ఇమాజిన్? ఎంతండి? ఎంత? 5000. ఓకే,
పెంచండి, ఇంకా పెంచండి, ఇంకా పెంచండి. పెంచండి అన్నాను కదా, తక్కువ చెప్పకండి. నేను ఇంటి ఇచ్చాను కదా, పెంచండి, ఇంకా ఎక్కువే ఉన్నాయి. చెప్పండి. 7,000 తగ్గించండి. అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 6,000 కాస్ట్ అండ్ సబ్ కాస్ట్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ సొసైటీ. అందులో మనకు తెలిసిన కాస్ట్లు 10-15 అంతే కదా. లేకపోతే మీ టీజీపీఎస్సీ నోటిఫికేషన్, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ తీస్తే అందులో చెప్పినటువంటి కాస్ట్లు ఒక 100-200 కాస్ట్లు అంతే కదా. మోర్ దాన్ 6,000 కాస్ట్ అండ్ సబ్ కాస్ట్ ఆర్ దేర్. నౌ డూ యూ అగ్రీ ఇండియన్ సొసైటీ ఈజ్ ఎ కాస్ట్ డైవర్సిఫైడ్ సొసైటీ? కుల భిన్నత్వం కలిగినటువంటి సమాజం అని ఒప్పుకుంటారా? అలాగే రేషియల్ డైవర్సిటీ అండి. ఇండియన్ సొసైటీ అంటేనే రేషియల్ డైవర్సిటీ, జాతి భిన్నత్వం కలిగినటువంటి సమాజం. మనం అంతా కూడా ఒకే జాతికి చెందినటువంటి వాళ్ళమా? ఎందుకు కొంతమంది తెల్లగాను, కొంతమంది తెల్లగాను, కొంతమంది నల్లగాను, కొంతమంది నల్లగాను, కొంతమంది పొట్టిగాను, కొంతమంది పొట్టిగాను, కొంతమంది పొడుగ్గాను ఎందుకున్నారు? వై? బికాజ్ వీ బిలాంగ్ టు డిఫరెంట్ రేసెస్. అసలు రేషియల్ డైవర్సిటీ గురించి చెప్పేటప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేస్? ఇక్కడ రేషియల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అన్న చూసుకోవాలి. రేషియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్. ఎత్తుగా ఉన్నావా, ఎత్తు తక్కువగా ఉన్నావా, నల్లగా ఉన్నావా, తెల్లగా ఉన్నావా, కళ్ళు పెద్దగా ఉన్నాయా, చిన్న ఉన్నాయా, ముక్కు పొడుగ్గా ఉందా, లేదా కేసీఆర్ ముక్కులో ఉందా, లేకపోతే ట్రైబల్ నాసికా రంధ్రాలు తెరుచుకుని ఉన్నాయా, పొట్టిగా ఉందా, ముఖం అనేటువంటిది పొడుగ్గా ఉందా, లేకపోతే చపాతీలా గుండ్రంలా ఉందా, రోమాలేమో పొడుగ్గా సిల్కీ హెయిర్ కింద ఉన్నదా, లేకపోతే ఉంగరాలు తిరిగి ఉందా, లేకపోతే అక్కడికక్కడే రింగులు తిరిగి ఉందా? ఇవన్నీ లక్షణాలండి, శారీరక లక్షణాలు. ఈ శారీరక లక్షణాలను ఆధారంగా చేసుకుని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను బిఎస్ గుహ అనేటువంటి శాస్త్రవేత్త 6 రకాలైనటువంటి జాతులుగా వర్గీకరించడం జరిగింది. 6 different races are there in Indian society. What are those 6 different races? Negritos, Proto-Australoids, Mediterraneans, Mongoloids, Western Brachycephalics, and Nordics. 6. Negritos, Proto-Australoids, Mediterraneans, Mongoloids, Western Brachycephalics, and Nordics are the 6 different races that are existing in Indian society. Herbert Hope Risley, H.H. రిస్లే అనేటువంటి శాస్త్రవేత్త ఈయన ఏమంటాడంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ జాతులు అనేటువంటివి 6 జాతులు కాదు 7 జాతులుగా ఉన్నాయి అంటాడు హెర్బర్ట్ హోప్ రిస్లే, H.H. రిస్లే. ఈయనేమంటాడు, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 7 జాతులుగా వర్గీకరించాడు. వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు అనేటువంటి చెప్పాడు. ఎవరి హెర్బర్ట్ హోప్ రిస్లే అంటే 1931లో జనాభా వివరాలు తీసుకున్నాడు. ఎథ్నిసిటీ డిపార్ట్మెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. బ్రిటిష్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అండి హెర్బర్ట్ హోప్ రిస్లే. ఈయన ఏం చేస్తాడు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరినీ కూడా 7 రకాలైనటువంటి జాతులుగా వర్గీకరించడం జరిగింది. పర్లేదులేండి, కొంచెం అప్రాక్సిమేట్లీ వచ్చింది, నో ప్రాబ్లం. నెంబర్ 1 టర్కో ఇరానియన్స్. ఇదేంటి సార్, భారతదేశం బయటికి వెళ్ళిపోయారు కదా అంటే 1931లో ఇది మన దగ్గర ఉంది, బెలూచిస్తాన్ మన దగ్గర ఉంది. పాకిస్తాన్ అవల బెలూచిస్తాన్ ఉంది కదా, బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉంటారు టర్కో ఇరానియన్లు. ఇండో ఆరియన్లు ఉత్తర భారతదేశంలో ఉంటారు. ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మధ్యన ఆర్యో ద్రవిడియన్లు, అండ్ ఇటు పశ్చిమాన్న స్కితో ద్రవిడియన్లు, ఇటు తూర్పున మంగోలో ద్రవిడియన్లు,
దక్షిణాన్న ద్రవిడియన్లు అండ్ నార్త్ ఈస్ట్లో ఎవరున్నారండి? మాంగోలాయిడ్లు. ఇలాగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా 7 జాతులుగా వర్గీకరించడం జరిగింది. వారి యొక్క శారీరక లక్షణాలు ఉదాహరణలు కూడా పేర్కొనడం జరిగింది. ఉదాహరణ నీగ్రిటో జాతి ప్రజలు ఎలా ఉంటారు అంటే వారి యొక్క శరీరపు రంగు ఎలా ఉంటుంది? హౌ ద నీగ్రిటో స్కిన్ టోన్ విల్ బి దేర్. స్కిన్ టెక్స్చర్ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. నల్లగా ఉండేటువంటి వాళ్ళు ప్రోటోఆస్ట్రాయిడ్లు. మరి నీగ్రిటోలు ఎలా ఉంటారు? నల్లగా ఉంటారు. మరి ఎగ్జామ్లో ఎలా రాయాలి? డీప్ డార్క్ టెనైన్, డీప్ డార్క్ ముదురు నలుపు రంగు. దాన్ని ఏమంటారండి? ముదురు నలుపు రంగు. అంటే మన క్లాసులో ఎవరు లేరు ఆ రంగులో. నీగ్రిటో కలర్లో ఎవరు లేరు, మనలో ఎవరు లేరు. అంటే ఎంత డీప్ డార్క్ కలర్లో ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. జుట్టు ఎలా ఉంటుంది? మనకలా ఉంటుందా? అబ్బే ఉండదు. మరి ఎలా ఉంటుంది? వంకీలు తిరుగుంటుందా? ప్రోటోఆస్ట్రాయిడ్కి వంకీలు తిరుగుంటుంది. మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? అబ్బే అక్కడే రింగులు తిరిగిన జుట్టు అంతే. ఇక్కడ ఇలాగ ఉంటుంది అంతే. ఇంతే వాళ్ళ జుట్టు. షార్ట్ రింగీ హెయిర్ అంటారు. కర్లీ హెయిర్ కాదు. కర్లీ హెయిర్ ప్రోటోఆస్ట్రాయిడ్స్. ముక్కు పొట్టిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది ముక్కు. పెదాలు ఎలాగుంటాయి? బిగ్ బ్రాడ్ లిప్స్ ఇలాగ ఉంటాయి పెదాలు. బిగ్ బ్రాడ్ లిప్స్. దవడ ఎముక ఎలా ఉంటుంది? ప్రొట్రూడింగ్ జా, ముందుకు పొడుచుకు వచ్చినటువంటి దవడ ఎముక. ముందుకు పొడుచుకు వచ్చినటువంటి దవడ ఎముక. ఆంథ్రోపాలజీలో, ఫిజికల్ ఆంథ్రోపాలజీలో చదువుతాం. నియాండర్తల్స్ వాళ్ళందరికీ అలాగే ఉంటుంది. ఈ దవడ ఎముక ముందుకు పొడుచుకుని వస్తుంది. ఇవి శారీరక లక్షణాలు. పొట్టిగా ఉంటారు, మధ్యస్థంగా ఉంటారు. భారతదేశంలో ఇలాంటి శారీరక లక్షణాలు ఉన్నటువంటి ప్రజలు ఎక్కడున్నారు? కేరళలో ఉన్నటువంటి కదర్సు, తమిళనాడు కేరళ బోర్డర్లో ఉన్నటువంటి పల్లియన్లు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నటువంటి జరావాలు, ఓంగీలు, అండమానీసు, నికోబరీసు, సెంటినలీసు. ఈ జాతుల వారందరూ కూడా నీగ్రిటో లక్షణాలను కలిగి ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, భారతదేశంలో ఎన్ని జాతుల ప్రజలు నివసిస్తున్నారు? సో మనం సింపుల్గా దీన్ని చెప్పాలి అంటే సాలెంట్ ఫీచర్స్ అన్నప్పుడు యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ డైవర్సిఫైడ్ క్వాలిటీస్ అన్నప్పుడు, డైవర్సిటీ అన్నప్పుడు ఇదిగో ఇది డైవర్సిటీ. అదే అంటాను నేను ఎప్పుడు, బొమ్మ వేసేయండి, గొడవలేని పని. డైవర్సిటీ 1. అయిపోయింది. ఇదిగోండి క్యాస్ట్ డైవర్సిటీ, రేషియల్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, రిలీజియస్ డైవర్సిటీ, జాగ్రఫికల్ డైవర్సిటీ, కల్చరల్ డైవర్సిటీ. అయిపోయింది ఒక బొమ్మ. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి, క్యాస్ట్ గురించి, రేస్ గురించి, రిలీజియన్ గురించి, లింగ్విస్టిక్ గురించి, జాగ్రఫికల్ డైవర్సిటీ గురించి, కల్చరల్ డైవర్సిటీ గురించి చెప్తాం. విత్ ఇన్ దట్ 1.5 పేజ్లోనే చక్కగా ప్రిసైజ్డ్గా సంక్షిప్తంగా మొత్తం వివరించగలగాలి. రైటింగ్ ప్రాక్టీస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అర్థమైందండి? మరి ఇన్ని డైవర్సిటీస్ ఉన్నప్పుడు మనం కొట్టుకు చావాలిగా. బట్ వీఆర్ నాట్ ఫైటింగ్ ఇన్ ఈచ్ అదర్. కోఎగ్జిస్టెన్స్ ఈజ్ హ్యాపెనింగ్. సహజీవనమో, సాంఘిక జీవనమో సహృద్భావ వాతావరణంలో మనం చేసుకుంటున్నాం. మరి ఇన్ని మతాలు సహృద్భావ వాతావరణంలో జీవిస్తుండడానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి? వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ ఆర్ లెడ్ టు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా? క్వశ్చన్ మారిపోయింది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ లెడ్ టు యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇన్ ఇండియా? భిన్నత్వంలో ఏకత్వానికి దారి తీసినటువంటి అంశాలు ఏంటి? వెంటనే ఇంట్రడక్షన్ రాయాలి. వివిధ మతాలు, వివిధ జాతులు, వివిధ ప్రాంతాలు, వివిధ భాషలు కలిగినటువంటి ఈ భారతీయ సమాజంలో భిన్న మతాలు, భిన్న వర్గాలు, భిన్న కులాలుగా విడిపోయినప్పటికీ కూడా కొన్ని అంశాలు ఏకీకృతమైనటువంటి సమాజానికి దారితీస్తున్నాయి. అవి ఏమిటనగా
1 2 3 4 5 6 7 8 9. కంక్లూజన్లో భారతీయ సమాజంలో మతతత్వం ఉంది, అలాగే లౌకికవాదం ఉంది. భారతీయ సమాజంలో కులతత్వం ఉంది, అలాగే జజమానీ విధానం ఉంది. భారతీయ సమాజంలో మతతత్వం కనిపిస్తుంది, మతతత్వం అయిపోయింది కానీ భారతీయ సమాజంలో ప్రాంతీయ తత్వం ఉంది, అలాగే ఏకీకృత కేంద్ర పాలన అనేటువంటిది కనిపిస్తుంది. ఇలాగ అనేక అంశాలు భౌగోళిక రాజకీయ ఏకతకు, భారతీయ సమాజంలో భిన్నత్వంలో ఏకత్వానికి దారితీస్తుంది. కంక్లూజన్ సూటబుల్గా కంక్లూడ్ చేయాలి, క్వశ్చన్ బట్టి కంక్లూడ్ చేయాలి. సో భిన్నత్వంలో ఏకత్వానికి దారితీసేటువంటి అంశాలు ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూనిటీ ఇన్ డైవర్సిటీ అన్నప్పుడు జియో పొలిటికల్ యూనిటీ. ఫస్ట్ ఏంటి అంటే జియో పొలిటికల్ యూనిటీ. మనందరికీ కూడా రీజనలిజం ఉందా? రాష్ట్రాలన్నీ కూడా నా రాష్ట్ర ప్రయోజనాలు, మా ప్రాంతపు ప్రయోజనాలని మొత్తం పంజాబీలంతా విడిపోయారు, అండ్ బెంగాలీలంతా విడిపోయారు, తమిళీలంతా విడిపోయారు, తెలుగు ప్రజలందరూ కూడా విడిపోయారు, తెలుగు ప్రజలు కూడా ఇద్దరుగా విడిపోయారు, మా నీళ్ళు మా నిధులు మా నియామకాలు అంటూ అటు తెలంగాణ యాస మీద భాష మీద పట్టు, సంస్కృతిపై ఉన్నటువంటి భాష మీద ఉన్నటువంటి ప్రేమ కొద్దీ తెలంగాణ గాను ఆంధ్ర గాను విడిపోయారు. ఇలా విడిపోయినప్పటికీ కూడా ఆర్టికల్ 1 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, మన భారత రాజ్యాంగంలో అధికరణ 1 ఏం చెప్తుందండి? ఇండియా మీన్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం అంటేనే రాష్ట్రాల సమాఖ్య. మేము విడిపోతాం, రాష్ట్రాలుగా విడిపోతాం, ప్రాంతీయ అభిమానంతో కొట్టుకు చేస్తాం, కాకపోతే వరల్డ్ కప్ వచ్చినప్పుడు మాత్రం కలిపి సెలబ్రేట్ చేసుకుంటాం. జియో పొలిటికల్ యూనిటీ. ఎందుకంటే రాష్ట్రాలుగా ఎంతలా విడిపోయినప్పటికీ, రాష్ట్రాలుగా ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా ద కాన్సెప్ట్ ఆఫ్ జియో పొలిటికల్ యూనిటీ, ఇండియా మీన్స్ ఇంకా తెలంగాణ. సార్ ఇండియాలో తెలంగాణ ఉందా? నో క్వశ్చన్. వాట్ ఈస్ దట్ ఫూలిష్ క్వశ్చన్ అంటారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఉన్నా ఉండకపోయినా అదిగో జియో పొలిటికల్ యూనిటీ అంటే అన్ని రాష్ట్రాలు వచ్చేసినాయి. ఇండియా మీన్స్ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భిన్నత్వంలో ఏకత్వానికి దారితీస్తున్నా. నువ్వు కొట్టుకు సావు, ఎలానా కొట్టుకు సావు, ఇండియా అంటే మేమంతా. అదనమాట అండి జియో పొలిటికల్ యూనిటీ. అలాగే ట్రెడిషన్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్ ఈజ్ ద క్యారెక్టర్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇన్ ఇండియా. ట్రెడిషన్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్, పరస్పర ఆధార సమాజం అన్నది. ఎలాగా? వివిధ కులాలు ఉన్నప్పటికీ, వివిధ కులాలుగా కొట్టుకు చేస్తున్నప్పటికీ ఒక కులం మీద మరొక కులం ఆధారపడి జీవించేటువంటి సమాజం అంది. ఉదాహరణ జజమానీ వ్యవస్థ. జజమానీ వ్యవస్థలో ఏం జరుగుతుందండి? ఇక్కడ ఉన్నత కులాలు నిమ్న కులాలు అనేటువంటి వాదం ఉన్నప్పటికీ కూడా ఉన్నత కులాల వారు లేకుండా నిమ్న కులాల వారు జీవించలేరు, నిమ్న కులాల వారు లేకుండా ఉన్నత కులాల వారు జీవించలేరు. నువ్వు లోయర్ క్యాస్ట్ అంటున్నావు కదా, ఓ పని చేయి, వాళ్ళని దూరం పెట్టే, నువ్వు బతుకు నేను చూస్తాను. వీడికి సేవలు కావాలా? కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, కంసాలి, ఈ సేవలు ఎవరిస్తారు? లోయర్ కాస్ట్ పీపుల్, ఆక్యుపేషనల్ క్యాస్ట్ పీపుల్, సేవా కులాల వారు అందిస్తారు. మరి ఈ సేవా కులాల వారు ఇటు అప్పర్ క్యాస్ట్ మీద ఆధారపడి జీవిస్తున్నారా? మరి వీళ్ళకి తినడానికి ఫుడ్ కావాలిగా. వీళ్ళు సేవలు ఇస్తారు, వాళ్ళు ఫుడ్ ఇస్తారు. కులతత్వంతో మాది పలానా కులం అని కొట్టుకుంటున్నారు. మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీకేం కావాలి, నాకేం కావాలి, ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడానికి ఆధారపడుతున్నారు. దిస్ ఈస్ కాల్డ్ ట్రెడిషన్ ఆఫ్ ఇంటర్ డిపెండెన్స్, జజమానీ వ్యవస్థ. ట్రెడిషన్ ఆఫ్ అకామిడేషన్, మనది ఆదరించే సమాజం. భారతీయ సమాజం అనేక కులాల వారిని, అనేక జాతుల వారిని, అనేక మతాల వారిని ఆదరించింది. 8వ శతాబ్దంలో ఒక ఆయన వచ్చాడు, ఇదిగో అష్టాంగ మార్గం అన్నాడు, మోక్షానికి ఇదే దారి అన్నాడు. రా నాయనా, కానీ నువ్వు కూడా మా హిందూ సమాజంలో కలు. 8th సెంచరీలో మహమ్మద్ బిన్ కాసిం వచ్చాడు, భారతదేశం మీద దండయాత్రలు చేశాడు, ఇస్లాం మతం ప్రవేశించింది. మహమ్మద్ బిన్ కాసిం దండయాత్రలతో భారతీయ సమాజంలో ఇస్లాం ప్రవేశించింది. రానైనా నువ్వు కూడా ఇదే సమాజంలో ఉండు, ఇస్లాం మతం కూడా ఇక్కడే ఉంది. బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, క్రిస్టియానిటీ తీసుకొచ్చారు. పారసీకులు వచ్చారు, జొరాస్ట్రియనిజం తీసుకొచ్చారు. సిక్కులు గురునానక్ వచ్చాడు, సిక్కు మతాన్ని తీసుకుని వచ్చాడు. ఇలా ఎన్ని మతాలు వచ్చినప్పటికీ కూడా మనం అన్ని మతాలని ఆదరించాము. ఇది
ఏ ట్రెడిషన్ ఆఫ్ అకామిడేషన్ అండి. మనం అన్ని మతాల్ని అకామిడేట్ చేసుకున్నాం మనం. అలాగే మనది ఇతర సంస్కృతిని గౌరవించేటువంటి సమ్మిళిత సంస్కృతి. వి రెస్పెక్ట్ అదర్ ఫెస్టివల్స్. నాకు ఇష్టమైనటువంటి పండుగ ముస్లిం పండుగ. నాకు ఇష్టమైనటువంటి ముస్లిం పండుగ బక్రీద్ పండుగ. ఎందుకండి? హిందువునైనటువంటి నాకు బక్రీద్ పండుగ ఎందుకు ఇష్టం? బక్రీద్ రోజున మేకను కోస్తారు. మేకను కోసి దాన్ని 3 భాగాలు చేస్తారు. ఒకటి పేదలకు పంచుతారు, 2వ పార్ట్ వాళ్ళు ఉంచుకుంటారు, 3వ పార్ట్ బంధుమిత్రులకి ఇస్తారు నాలాంటి వాళ్ళకి. ఎప్పుడు బక్రీద్ వస్తుందా, ఎప్పుడు వాళ్ళు బక్రీద్ రోజున మటన్ బిర్యానీ పెడతారా అని ఎదురు చూస్తూ ఉంటాం. అసలు ఒక పండగకి అయితే పేరే మార్చేశాను నేను. రంజాన్ పండగకి, మీరు కూడా మార్చేసే ఉంటారు ఆ పండుగకి. ముస్లిం వీధిలో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ముస్లిం వీధిలో ఉన్నాను కాబట్టి బాగా ఐడియా ఉంది నాకు. రంజాన్ పండగకి ఏం వండుతారండి? సేమియాలు వండుతారు. సేమియా. హలీం ఓకే, హలీం ఈజ్ ద లేటెస్ట్ ఫేమస్. వాళ్ళు ఫస్ట్ రంజాన్ అంటే హలీం కంటే ముందు సేమియాలండి. సేమియాలు వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేస్తారు. 4 రోజుల ముందు ఇంటి ముందు ఆరబెడతారు. రకరకాల టేస్ట్లో ఖీర్ వాళ్ళు తయారు చేస్తారు దాంతో. సేమియా అంటే చిన్నప్పుడు అందరికీ ఇష్టమే కదా. రంజాన్ ఎప్పుడు వస్తుందా అని చూసేవాడిని. ఆఖరికి పేరు మార్చేసి సేమియాల పండుగ. ఎందుకంటే దే డిస్ట్రిబ్యూట్. ఆర్ యూ లైకింగ్ ద అదర్స్ ఫెస్టివల్ ఆర్ నాట్? మన హిందూ ఫెస్టివల్స్ కూడా వాళ్ళు లైక్ చేస్తారండి. క్యా మియా కబ్ బూర్లు ఖిలారేవ్, కబ్ గారెలు ఖిలారేవ్, ఆ మియా ఖిలాతే థోడా ఇంతజార్ కరో. దే లైక్ అవర్ ఫుడ్, వీ లైక్ దేర్ ఫుడ్. అంటే హిందూ మరియు ఇస్లాం సంస్కృతి భారతదేశంలో ఎంతగా కలిసిపోయింది అంటే ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉందండి దీనికి సంబంధించి. భారతీయ సమాజంలో ప్రపంచంలోనే గొప్పవైనటువంటి 2 మతాలు భారతీయ సమాజంలో ఒకదానితో ఒకటి సమాంతరంగా ప్రయాణిస్తూ, ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటూ, దేని ఉనికిని దాన్ని కాపాడుకుంటూ, ఒక భిన్నమైనటువంటి సంస్కృతిని మరియు వారసత్వాన్ని నెలకొల్పాయి. అవునా కదా? ఇప్పుడు ప్రపంచంలోనే గొప్పవైనటువంటి మతాలు హిందూ మతం, ఇస్లాం మతం. ఒకదానితో ఒకటి సమాంతరంగా ప్రయాణిస్తూ, ఇదే హిందూ సమాజంలో ఇస్లాం సమాజం కూడా ప్యారలల్గా నడుస్తుంది. ఒకదాన్ని ఒకటి ప్రభావితం చేసుకుంటూ, హ్యావింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ఈచ్ అదర్, ప్రభావితం చేసుకుంది. కానీ దేని ఉనికిని అది కాపాడుకుంది. ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేసింది? మీ ఫేవరెట్ క్వశ్చన్ ఇన్ హిస్టరీ, భారతీయ సమాజంపై ఇస్లాం ప్రభావం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదండి హిస్టరీలో. సో ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేసిందండి? ఏంటది? బుర్కా. ఆ బుర్కా అనేటువంటిది హిందూ మతంలోకి ఎలా ప్రవేశించింది? పరదా రూపంలో ప్రవేశించింది. వాళ్ళు బుర్కా వేసుకున్నారు, హిందూ స్త్రీలు పరదా ప్రారంభించారండి. అలాగే మనకి ఇస్లాం మతంలో ఉన్నటువంటి వంటకాలు, అరబ్ వంటకాలు, బిర్యానీ, హలీం. చూడండి, సేమియా మర్చిపోయారు, హలీమే గుర్తొస్తుంది మీకు. హలీం ఎవరి వంటకం? అరబ్ వంటకం. ఇప్పుడు హిందువులు అందరూ దాన్ని ఇష్టపడుతున్నారా? మీరు ఇంకా ఆశ్చర్యపోయే విషయం చెప్పనా? ఆడపిల్లలు పెళ్ళైనటువంటి వాళ్ళకి కాని వాళ్ళకి డిఫరెన్స్ ఏంటండి వస్త్రధారణలో? మగపిల్లలు మీరు చెప్పాలి, వాళ్ళకి తెలీదు. బ్లాక్ బీడ్స్, నల్లపూసలు. నల్లపూసలు పెళ్ళైన అమ్మాయిలు వేసుకుంటారా, పెళ్లి కాని అమ్మాయిలు వేసుకుంటారా? పెళ్ళైనటువంటి వాళ్ళే వేసుకుంటారు. ఇప్పుడు భర్త చనిపోయాడు, నల్లపూసలు తీసేస్తారా ఉంచుతారా? తీసేస్తారు. 5వ తనానికి చిహ్నంగా చూస్తారు. అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వేరింగ్ బ్లాక్ బీడ్స్ ఈజ్ నాట్ హిందూ ట్రెడిషన్. ఇట్ హ్యాస్ ఎంటర్డ్ ఫ్రమ్ ఇస్లాం సొసైటీ.
ముస్లిం సొసైటీ నుంచి నల్లపూసలు అనేటువంటి సాంప్రదాయాన్ని హిందువులు స్వీకరించారు. ఈరోజు హిందూ సమాజంలో అది కలిసిపోయిందండి. ఇప్పుడు చెప్పండి, ఒకదాని యొక్క ప్రభావం ఇంకోటి ఎలా పడిందో మీకు అర్థమైందా? ముస్లిమ్స్ సాంప్రదాయాల ప్రకారం ఒక వ్యక్తి ఎన్ని వివాహాలు చేసుకోవచ్చు? మొదట్లో దెర్ ఈజ్ నో నెంబర్, చేసుకోండి, ఎన్ని చేసుకుంటే అన్ని చేసుకోండి అన్నారు. తర్వాత రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఉంది, బుద్ధి ఉందా లేదా, అంతమందిని వివాహం చేసుకుంటారా? నలుగురిని చేసుకోండి, నలుగురిని చేసుకోవచ్చు. కానీ హిందూ సమాజంలో ఎంతమందిని చేసుకోవచ్చు? ఎందుకు ఎందుకు అన్నది కూడా క్వశ్చనే. నేనేం జోక్ చేయట్లేదు, సీరియస్గానే అడిగాను. సబ్జెక్ట్ ఏది? శ్రీరాముడు చేసుకున్నాడు కాబట్టి మరి శ్రీకృష్ణుడు చేసుకోలేదా? చెప్పండి, వై ఓన్లీ వన్ మ్యారేజ్ అమాంగ్ హిందూస్? వెరీ ఇంపార్టెంట్. అకార్డింగ్ టు హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955, according to Hindu Marriage Act 1955, section 13, bigamy is an offense among Hindus. ఏక వివాహమే అంగీకారం. ఇప్పుడు హిందూ ముస్లింలు భారతదేశంలో ఉన్నారు, వీళ్ళకేమో బహుభార్యత్వం ఉంది. హిందూ సమాజంలో 1955 నుంచి ఏక వివాహాన్నే అంగీకరించారు. ఇప్పుడు ఆ ప్రభావం ముస్లిం సమాజం మీద పడింది, వాళ్ళు కూడా ఏక వివాహాన్ని అంగీకరిస్తున్నారు. అంటే 4 చేసుకోవచ్చు అని చెప్పినప్పటికీ మీకు కనిపించినటువంటి ముస్లిం ఫ్యామిలీస్ అందరికీ 4 ఫ్యామిలీస్ ఉన్నాయండి. దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అస్ హిందూ సొసైటీ. దే ఆర్ ఆల్సో ఫాలోయింగ్ మోనోగమీ. చూసారా ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉందో? మరి ఒక మతాన్ని ఒక మతం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నప్పుడు ఎగ్జిస్టెన్స్ పోయిందా? హిందూ మతం తన యొక్క అస్తిత్వాన్ని కోల్పోయిందా? ఇస్లాం మతం తన అస్తిత్వాన్ని కోల్పోయిందా? హిందూ ముస్లింలు అందరూ కూడా కలిసి జీవిస్తున్నారు కదా, కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అదేండి పరస్పరం సమ్మిళిత సంస్కృతి యొక్క ప్రభావం అదేనమాట. భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణ. అర్థమైందండి? ఇటువంటి పాయింట్లన్నీ కూడా అలాగే నేషనల్ ఎంబ్లమ్స్. నా జాతీయ జెండా 3 రంగుల జెండా, మీది సేమ్ అదేనా? ఓకే. నా జాతీయ గీతం జనగణమన, మీది అదేనా? అయితే మనమంతా ఒకటే. వీఆర్ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్. సో ఇదంతా కూడా ఏంటండి? భిన్నత్వంలో ఏకత్వం. ఇలా రాయాలండి ఎగ్జామ్లో. ఎగ్జాంపుల్స్ మీరు నీట్గా కోట్ చేయాలి. ఇదంతా రాయవలసిందంతా కూడా ఎన్ని పేజీల్లో రాయాలి? 1.5 పేజ్. స్మాల్ ఇంట్రడక్షన్, కంటెంట్, కంక్లూజన్. 6-7 మార్కులు పడతాయండి. ఒకవేళ ఎవరన్నా సరే 8-9 పడతారంటే నమ్మద్దు, బ్లఫ్. సోషాలజీలో 6-7 మార్కులు చాలా హై. 7 మార్కులు వేయరు, 7 మార్కులు కూడా వేయరండి. చాలా హై కాంపిటెన్సీ ఉంటే తప్ప 7 మార్కులు పడవు. సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషను 10 కూడా పడిపోతాయి. 9, 10, 8, 9, 10 అక్కడ పడతాయి. టెక్నికల్ సబ్జెక్ట్స్లో పడతాయి, హ్యుమానిటీస్లో పడవండి. ఎకానమీలో వస్తాయా 8, 9, 10? రావండి అలాగా. సో మన టార్గెట్ ఏంటి? 10 మార్కులకి ఒక 6-7 మార్కులు వస్తే సంతోషం, హ్యాపీ. ఓకే అండి. సో అలా రాయవలసి ఉంటుందండి. యూనిటీ అండ్ డైవర్సిటీ అదనమాట కాన్సెప్ట్, ఇంపార్టెంట్. ఫ్యామిలీ, వాట్ ఈజ్ ఫ్యామిలీ? కుటుంబం అంటే ఏంటి? ఇదే చాలా బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. కుటుంబం, వివాహం, బంధుత్వం ఇవన్నీ వినడానికి చాలా సింపుల్ వర్డ్స్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, వాట్ ఈజ్ ఫ్యామిలీ, వాట్ ఈజ్ మ్యారేజ్, వాట్ ఈజ్ కిన్షిప్? సరే మీరు ఫ్యామిలీ కూడా వద్దు, కానీ మీ అందరికీ ఇంట్రెస్ట్ అయినటువంటి వాట్ ఈజ్ మ్యారేజ్ డిఫైన్ చేయండి. డిఫైన్ మ్యారేజ్. వివాహాన్ని నిర్వచించండి. సిగ్గుపడదు, సిగ్గుపడితే కష్టం. కొన్ని విషయాలు సిగ్గుపడకూడదు.
వివాహం విషయంలో అసలు సిగ్గుపడకూడదు. కాబట్టి ఆన్సర్ చెప్పండి. వాట్ ఈజ్ మ్యారేజ్? ట్రై టు డిఫైన్. చూసారా, నిర్వచించండి అనగానే ఆలోచిస్తున్నారు. కానీ అందరికీ తెలిసిన విషయమైనా వివాహం తెలీదా? ఎవరైనా ఉన్నారా తెలియని వాళ్ళు? వివాహం అంటే ఏంటి? సరే, యూ గివ్ ఎన్ అటెంప్ట్. అది ఎందుకు డిఫికల్టో నేను చెప్తాను. నిర్వచించడం ఎందుకు డిఫికల్టో నేను చెప్తాను. యూ ట్రై టు గివ్ ఎన్ అటెంప్ట్. వివాహాన్ని నిర్వచించడానికి ప్రయత్నించండి. చెప్పండి, మీ అభిప్రాయంలో వివాహం అంటే ఏంటి? రిలేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. పొద్దున్న 10 గంటల దాకా మన ఇద్దరి మధ్యన రిలేషన్ లేదు. 10 తర్వాత మన ఇద్దరి మధ్యన రిలేషన్ ఉందా? ఏం రిలేషను? టీచర్ అండ్ స్టూడెంట్. మరి మీరు ఏ రిలేషన్ గురించి చెప్తున్నారండి? నవ్ యూ అండర్స్టూడ్ ఎందుకు డిఫికల్టో? మీకు అర్థమైందా? ట్రై టు డిఫైన్. ట్రై చేయండి, ఎందుకు డిఫికల్టో నేను చెప్తా. సో రిలేషన్ అనేటువంటి దాని ప్లేస్లో ఏమనాలంటే మ్యారేజ్ ఈజ్ ఎ సోషల్ యూనియన్. వన్ ఆఫ్ ది సోషల్ యూనియన్ మ్యారేజ్. దేర్ ఆర్ డిఫరెంట్ సోషల్ యూనియన్స్. టీచర్ స్టూడెంట్ ఈజ్ ఎ సోషల్ యూనియన్. సో మ్యారేజ్ ఈజ్ వన్ ఆఫ్ ది సోషల్ యూనియన్. ఒక సాంఘిక కలయిక బిట్వీన్, ఇక్కడే ఉంది అసలు విషయం, బిట్వీన్ men and women. How many men and how many women? Question is next is that only. ఇలాగే డిఫైన్ చేశారు, మెన్ అండ్ ఉమెన్ అన్నారు. కానీ కొన్ని సొసైటీస్లో మెనీ మెన్ మ్యారీడ్ టు వన్ ఉమెన్. కొన్ని సొసైటీస్లో మెనీ ఉమెన్ మ్యారీడ్ టు వన్ మ్యాన్. కొన్ని సొసైటీలో అయితే మెనీ మ్యాన్ అండ్ మెనీ ఉమెన్ మ్యారీడ్. ఇప్పుడు డిఫైన్ చేయండి మ్యారేజ్ని. నవ్ యూ అండర్స్టూడ్ ఎందుకు డిఫికల్టో? అయితే సోషాలజీలో ఆంథ్రోపాలజీలో ఈ డెఫినేషన్ యాక్సెప్ట్ చేస్తూ వస్తే కొన్ని ఎక్సెప్షన్స్ వచ్చినాయండి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినాయి. కొన్ని మ్యారేజెస్ ఎలా జరిగినాయి అంటే మ్యాన్ అండ్ మ్యాన్, ఉమెన్ అండ్ ఉమెన్. మరి వీటిని ఏం చేద్దాం? ఇప్పుడు అర్థమైందండి ఎందుకు డిఫికల్టో? అదనమాట. సో మరి ఈ డిఫికల్టీస్ అన్నీ కూడా ఓవర్కమ్ చేసి మ్యారేజ్కి డిఫైన్ చేసినటువంటి శాస్త్రవేత్త పేరు వెస్టర్మార్క్. వెస్టర్మార్క్ డెఫినేషన్ ఇస్ ద యూనివర్సల్ డెఫినేషన్ ఫర్ ది మ్యారేజ్. అక్కడ కూడా ఎక్సెప్షన్ ఏంటి అంటే సేమ్ జెండర్ మ్యారేజెస్ ఆర్ నాట్ డిఫైన్డ్. సేమ్ జెండర్ మ్యారేజెస్ షుడ్ వి యాక్సెప్ట్ ఆర్ నాట్? సేమ్ జెండర్ మ్యారేజెస్ని మనం యాక్సెప్ట్ చేయాలా వద్దా? గ్రూప్ 1 ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి, దొరికారు నాకు. ఇప్పుడు మీరు చెప్పండి, సేమ్ జెండర్ మ్యారేజెస్ యాక్సెప్ట్ చేయాలా వద్దా? టీజీపీఎస్సీలో లేదు, ఏపీపీఎస్సీలో ఉంది ఇంటర్వ్యూ. చెప్పండి, ఇంటర్వ్యూ క్వశ్చన్ చెప్పండి. ఇప్పుడు డూ యూ అగ్రీ సేమ్ జెండర్ మ్యారేజెస్? ఆబ్జెక్టివ్ కాదు, సబ్జెక్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అయిపోయింది. డైరెక్ట్గా అడిగేస్తున్నాడు ఇంటర్వ్యూ బోర్డులో, డూ యూ అగ్రీ సేమ్ జెండర్ మ్యారేజెస్ అని అడుగుతున్నాడు. Yes. Answer must be yes. Legally. Because Supreme Court said yes. You must respect the Constitution and Supreme Court judgment. So, చట్టపరంగా అది న్యాయసమ్మతమే కాబట్టి అటువంటి వివాహాలు చేసుకున్నటువంటి వారి పట్ల సుముఖమైనటువంటి దృక్పథంతో ఉండాలి. సో yes is the answer. మీరు నో అన్నారంటే యు ఆర్ యాంటీ హ్యూమన్ రైట్స్. నువ్వు చేసుకుంటావని అడగలేదు కదా, యాక్సెప్ట్ చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగారు. వై యు ఆర్ అప్లయింగ్ టు యూ దట్ క్వశ్చన్? అర్థమైందండి? డూ యూ అగ్రీ అంటే వాళ్ళు చేసుకోవడానికి నువ్వు అగ్రీ చేస్తావని, కానీ నువ్వు చేసుకుంటావని కాదు. అదేనమాట అండి, ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. సో సేమ్ జెండర్ మ్యారేజెస్, సేమ్ జెండర్ మ్యారేజెస్ అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చింది ఏంటండి? LGBTQI రైట్స్. LGBTQI అంటే ఏంటి? లెస్బియన్, గే, బైసెక్షువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ అండ్ ఇంటర్సెక్స్.
Their rights must be respected because legally they are right. It is a problem of their hormonal imbalance. It is not their problem. It is the problem of their hormonal imbalance. That is the reason they are liking the same gender. So they should not be excluded from the society. Their choices are respected legally. Their choices are respected legally. And many countries have legalized these same gender marriages. ఇప్పుడు ఇండియన్ సొసైటీలో కూడా సుప్రీంకోర్టులో డిస్కషన్ నడుస్తుంది, వాదనలు ప్రతివాదనలు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా తన యొక్క ప్రతివాదనని అంగీకరించింది. ఎందుకంటే ఇప్పుడు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఆర్గ్యూడ్ దట్, మీ లార్డ్, according to Hindu Marriage Act, the marriage definition is between a male and female. So according to the definition of Hindu Marriage Act, the same gender marriages are not considered as marriage. So, my lord, please don't consider this same gender marriage. It is not only an ethical issue but also a legal issue according to Hindu Marriage Act. అది గవర్నమెంట్ వాదన. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం తీర్పిస్తుందో చెప్పమంటారా? అమెండ్ యువర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటది, ఈ రైట్స్ని గౌరవించమంటుంది. బికాజ్ జెండర్ రైట్స్, సేమ్ జెండర్ రైట్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్టెడ్ అని చెప్పి హ్యూమన్ రైట్స్లో భాగంగా వస్తుంది. కాబట్టి మీ యొక్క చట్టాలను మార్చుకోండి, బట్ యూ రెస్పెక్ట్ దీస్ అనేటువంటిది ఫైనల్ డెసిషన్ వస్తుంది. ఇంకా రాలేదు, వస్తుంది అన్నది నా ఒపీనియన్. అది ఎందుకంటే అమెరికా ఆల్సో యాక్సెప్టెడ్, మెనీ అదర్ కంట్రీస్ ఆల్సో యాక్సెప్టెడ్, నెదర్లాండ్స్, అమెరికా, ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసినాయండి, అడ్వాన్స్డ్ కంట్రీస్ అన్నీ కూడా. అండ్ వీఆర్ ఆల్సో డైనమికల్లీ అడాప్టింగ్ ద చేంజెస్, సొసైటల్ చేంజెస్, సోషల్ చేంజెస్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. ద సొసైటీ ఈజ్ యాక్సెప్టింగ్ ద సోషల్ చేంజ్, ర్యాపిడ్ చేంజ్. వీఆర్ మెండింగ్ అవర్ లాస్. దట్ ఈస్ ద రీజన్ we have executed the new laws in India from 1st July 2024. అందుకే కదా మనం చట్టంలో మార్పులు తీసుకుని వచ్చి భారతీయ న్యాయ సంహిత, సాక్ష్యాధార ఇవన్నీ కూడా మనం తీసుకుని వచ్చాం కదా, కొత్త లాస్ అన్నీ కూడా. ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎస్సే అండి అది. ఈసారి ఎక్స్పెక్టెడ్ ఎస్సే ఏపీలోనో తెలంగాణలోనో సివిల్ సర్వీసెస్లోనో ద రిక్వైర్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ న్యూ లాస్. ఆ నేపథ్యంలో జనరల్ ఎస్సే పడిపోద్ది, ఎక్స్పెక్టెడ్ ఎస్సే అది. సో ఇప్పుడు అర్థమైందండి ఎలాగా క్వశ్చన్స్ అనాలిసిస్ చేసుకోవాలనేటువంటిది. సో ఫ్యామిలీ అంటే ఏంటి, ఫ్యామిలీ లక్షణాలు ఏంటి, జాయింట్ ఫ్యామిలీ అంటే ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ జాయింట్ ఫ్యామిలీ, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, అండ్ కిన్షిప్ అన్నప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అండి, ఇక్కడ ట్రిక్కీ క్వశ్చను. తెలుగులో ఏమంటారు కిన్షిప్ని? బంధుత్వాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇప్పుడు మన రిలేటివ్సా కాదా? మరి మీరు ఏ రిలేషన్ గురించి మాట్లాడుతున్నారు? బంధుత్వం అనగానే రిలేషన్స్ అన్నారు, ఏ రిలేషను? సో బంధుత్వం అంటే రిలేషన్ కాదు, బంధుత్వం అంటే వన్ ఆఫ్ ది రిలేషన్. దెన్ హౌ యూఆర్ జనరల్లీ స్పీకింగ్ దట్ రిలేటివ్స్ ఏ నేను రిలేటివ్ కాదా? ఐఎమ్ ఆల్సో రిలేటివ్. హౌ ఐఎమ్ రిలేటివ్ టు యూ? హౌ ఐఎమ్ రిలేటెడ్ టు యూ? By teaching you. So everybody in the society is relating to each other. Then why you are using relatives? Blood relations. So you must call them as kins అని పిలవాలి, రిలేటివ్స్ అని పిలవకూడదు. సరే బ్లడ్ రిలేటివ్స్నే కిన్స్ అని పిలుస్తావు, మరి అఫినల్ కిన్స్ని పిలవ్వా? వివాహం ద్వారా అయినటువంటి వాళ్ళని రిలేటివ్స్ అని పిలవ్వా? అదే కిన్స్ అని పిలవ్వా? వాళ్ళని కిన్స్ అని పిలవాలి. సో కిన్షిప్ ఈజ్ త్రూ బ్లడ్ రిలేషన్, త్రూ మ్యారేజ్ అండ్ బై ది వే ఆఫ్ అడాప్షన్. దత్తత తీసుకున్నా, వివాహం చేసుకోవడం ద్వారా అయినా, రక్త సంబంధం ద్వారా అయినా కిన్షిప్ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అయిపోతుంది. రిలేషన్షిప్ అనకూడదు. కారణం ఏంటి అంటే రిలేషన్షిప్, సోషల్ రిలేషన్స్, పొలిటికల్ రిలేషన్స్, ఎకనామిక్ రిలేషన్స్, మెనీ రిలేషన్స్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. కిన్షిప్ ఈజ్ వన్ ఆఫ్ ది రిలేషన్.
So don't use the word relationship. Use the word kinship. Use the word kinship. And how many types of kinships are there? ఎన్ని రకాల బంధుత్వాలు ఉన్నాయి? ప్రైమరీ కిన్షిప్, సెకండరీ కిన్షిప్, టెరిషరీ కిన్షిప్. ప్రాథమిక బంధుత్వమో, ద్వితీయ బంధుత్వమో, తృతీయ బంధుత్వం. ప్రాథమిక కుటుంబంలో ఉన్నటువంటి బంధుత్వాలన్నీ ప్రాథమిక బంధుత్వాలే. ప్రాథమిక బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు ద్వితీయ బంధువులు, ద్వితీయ బంధువుల యొక్క ప్రాథమిక బంధువులు తృతీయ బంధువులు, లేదా ప్రాథమిక బంధువుల యొక్క ద్వితీయ బంధువులు ప్రాథమిక బంధువుల యొక్క ద్వితీయ బంధువులు తృతీయ బంధువులు. ఆల్ ద ఇంగ్లీష్లో చెప్తాను వినండి ఒకసారి, ట్రై టు అండర్స్టాండ్. ఆల్ ద రిలేషన్స్, ఇక్కడ రిలేషన్స్ అనాలి. ఆల్ ద రిలేషన్స్ అమాంగ్ ద ప్రైమరీ ఫ్యామిలీ ఈజ్ కాల్డ్ ప్రైమరీ కిన్షిప్. The primary kins of the primary kinship is called secondary kinship. The primary kinship of the secondary kinship is called tertiary kinship, or secondary kinship of primary kinship is also called as tertiary kinship. And there are eight primary kinships are there. ప్రాథమిక బంధుత్వాలు 8, ద్వితీయ బంధుత్వాలు 32, తృతీయ బంధుత్వాలు 151. సచ్చింది గొర్రె. అంటే ఎంతమంది బంధువులు ఉన్నారో మనకు ఇప్పుడు అర్థమైందండి. ఇందులో కన్సాంగ్వీనియల్ కిన్షిప్, అఫినల్ కిన్షిప్ అని ఉంటుంది. కన్సాంగ్వీనియల్ కిన్షిప్ ఈస్ త్రూ బ్లడ్ రిలేషన్, త్రూ రీప్రొడక్షన్ ఈస్ కన్సాంగ్వీనియల్. When two people marries each other, the affinal kinship will come. అత్తమ్మ ఏ కిన్షిప్? అత్తమ్మ ఏ కిన్షిప్? కన్సాంగ్వీనియల్లా అఫినల్లా? మదర్ ఇన్ లా విచ్ కిన్షిప్? అఫినల్ కిన్షిప్. ఓకే అండి. గ్రాండ్ సన్ కన్సాంగ్వీనియల్ ఆర్ అఫినల్? కన్సాంగ్వీనియల్. భర్త విచ్ కిన్షిప్? అఫినలే, కానీ ఇప్పుడు స్టేజెస్ ఆఫ్ కిన్షిప్ అనమాట. దేర్ పొజిషన్ ఆఫ్ కిన్షిప్లో చూస్తే ప్రైమరీయా, సెకండరీయా, టెరిషరీయా? హస్బెండ్. చూడండి, భర్త సెకండరీ ఎలా అవుతాడు? ఆలోచించండి. ప్రైమరీ ఫ్యామిలీలో భర్త పార్టా కాదా? ఒక ప్రాథమిక కుటుంబంలో భర్త భాగమా కాదా? ఇప్పుడు ఆ రిలేషన్స్ అన్నీ కూడా ప్రైమరీ కిన్షిప్లోకి వస్తాయి. వేరే సరేనండి. ఇప్పుడు మీదే ఎగ్జాంపుల్, నో పర్సనలైజ్ నథింగ్, మీరే ఎగ్జాంపుల్. మీరు వివాహం చేసుకున్నారు, ఇప్పుడు భార్య మీ ఫ్యామిలీ అయిందా లేదా? భార్య మీ ఫ్యామిలీ అయింది. ఇప్పుడు భార్య మీరు ఒక ఫ్యామిలీ. ప్రైమరీ ఫ్యామిలీ మీన్స్ యువర్ వైఫ్ అండ్ యువర్ వైఫ్, యూ అండ్ యువర్ చిల్డ్రన్. మరి మా నాన్న ఫ్యామిలీ నేను, ఆయన ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు, నీ ఫ్యామిలీలో ఆయన లేడు. నీ ఫ్యామిలీలో ఎవరున్నారు? వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ యూ. Now, husband is primary or secondary? Primary. Son, primary or secondary? Brother and sister, primary or secondary? Mother and father, primary or secondary? Primary. ఇప్పుడు మదర్ యొక్క ఫాదర్ ప్రైమరీ ఆర్ సెకండరీ? సెకండరీ. మదర్ యొక్క మదరు, మదర్ యొక్క బ్రదరు, మదర్ యొక్క సిస్టరు సెకండరీస్. ఇప్పుడు ఈ సెకండరీ యొక్క ప్రైమరీ అంటే గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ టెరిషరీ, గ్రేట్ గ్రాండ్ సన్ టెరిషరీ, యువర్ సన్స్ వైఫ్ సెకండరీ, సన్స్ వైఫ్ ఫాదర్ టెరిషరీ. నవ్ యూ గాట్ ఇట్. సో లైక్ దట్ అనమాట అండి. ఓకే. ట్రైబు, రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్ అండ్ అర్బన్ కంటిన్యూమ్, ఇవన్నీ డిఫరెంట్ టాపిక్స్. ఇందులో వచ్చేటువంటి క్వశ్చన్స్ 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోదాం.